బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఎంటీఎస్ రైలు ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితురాల్ని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. సికింద్రాబాద్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు లైంగిక దాడి యత్నం ఘటనలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతలకు శస్త్రచికిత్సలు చేయించారు. 10 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో సొంత ఊరికి పంపించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. సికింద్రాబాద్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు లైంగిక దాడి యత్నం ఘటనలో ఓ యువతి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలని చికిత్స నిమిత్తం తొలుత గాంధీ ఆసుపత్రికి తరలించారు. 2 రోజుల తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాధితురాలి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ, దంతలకు శస్త్రచికిత్సలు చేయించారు. 10 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పూర్తిగా కోలుకుంది. దీంతో సొంత ఊరికి పంపించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 1న సాయంత్రం డిశ్చార్జి చేయించి కడప జిల్లాలోని తన సొంత ఊరికి పంపించినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు.